రైట్ ఇక బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విచారణకు తన వెంట లాయర్ను అనుమతించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ మేరకు ఆయన పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏసీబీ విచారణలో కేటీఆర్ వెంట న్యాయవాది కలిసి కూర్చుకునేందుకు అనుమతించే ప్రసక్తే లేదని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్ కు దూరంగా లాయర్లు ఉండేందుకు అనుమతిస్తామని తెలిపింది. అదేవిధంగా ముగ్గురు లాయర్ల పేర్లు ఇవ్వాలని కేటీఆర్ కు సూచించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విచారణకు తన వెంట లాయర్ను అనుమతించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ మేరకు ఆయన పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఏసీబీ విచారణలో కేటీఆర్ వెంట న్యాయవాది కలిసి కూర్చునేందుకు అనుమతించే ప్రసక్తే లేదని కోర్టు స్పష్టం చేసింది. ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్ కు దూరంగా లాయర్లు ఉండేందుకు అనుమతిస్తామని తెలిపింది. అదేవిధంగా ముగ్గురు లాయర్ల పేర్లు ఇవ్వాలని కేటీఆర్ కు సూచించింది. ఇక ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి. బ్రాహ్మణి ఏసీబీ కేటీఆర్ కు సెకండ్ నోట్స్ కూడా పంపించింది. మరి కాపీని కూడా విడుదల చేసింది. విచారణ సమయంలో న్యాయవాదిని మాత్రం అనుమతించడం కుదరదని చెప్పేసింది ఏసీబీ. రెండవసారి కూడా కేటీఆర్ కు స్పష్టంగా ఈ విషయాలని చెప్పేశారు. న్యాయవాది సమక్షంలో విచారణ కావాలని కోరటం నిబంధనలకు విరుద్ధమని తెలిపింది ఏసీబీ. న్యాయవాదిని లేదనేది సాకుగా చూపి విచారణ తప్పించుకున్నారని కూడా దాంట్లో క్లియర్ గా ఆరోపించింది. ఏ డాక్యుమెంట్స్ తీసుకురావాలనేది కూడా తర్వాత చెప్తామని స్పష్టం చేసింది. ముందు విచారణకు రావాలని కేటీఆర్ కు సూటిగా రాతపూర్వకంగా రాసింది ఏసీబీ. విచారణకు హాజరై తర్వాత మీరు ఇచ్చే సమాచారం ఆధారంగా ఏ డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయో చెప్తామని కూడా స్పష్టంగా పేర్కొంది. సామని డాక్యుమెంట్ సమర్పించేందుకు మీకు తగిన సమయం కూడా ఇస్తామని కూడా ఏసీబీ చెప్పింది. ఇదిలా ఉంటే ఈ నెల 6న ఫార్ములా ఈజీఎస్ వ్యవహారంలో విచారణ కోసం ఏసీబీ ఆఫీస్ కు వచ్చిన కేటీఆర్ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. విచారణ జరగకుండానే ఒక డ్రామా అనేది అక్కడ క్రియేట్ చేసి ఏసీబీ ఆఫీస్ నుండి వెళ్ళిపోయారు. తన లాయర్ను లోపలికి అనుమతించకపోవడంతోనే కేటీఆర్ ఏసీబీ కార్యాలయం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. 40 నిమిషాల పాటు పోలీసులు కేటీఆర్ టీం మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం కూడా చూసాం మనం. వెళ్లే ముందు ఏసీబీ అధికారులను కేటీఆర్ ఒక లేఖ ఇచ్చారు. ఆ లేఖలో ఈ కేసుకు సంబంధించిన తీర్పు ఇప్పటికే కోర్టులో రిజర్వ్ ఉంది. ఆ తీర్పు ఏ సమయంలో రావచ్చు, మరి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉత్తర్వులు పెండింగ్ లో ఉన్నప్పటికీ విచారణకు రావాలని తన నోటీస్ జారీ చేశారని కూడా దానిలో చెప్పారు. కానీ నోటీసులో మాత్రం కేసు సంబంధించిన పత్రాలు అలాగే ఎలాంటి సమాచారం కావాలో తదితర వివరాలు ఇవ్వలేని పరిస్థితి. సో హైకోర్టు రిజర్వ్ లో ప్రకటించేంత వరకు విచారణకు రానని మొన్న జరిగినటువంటి విచారణ సమయంలో కేటీఆర్ లేఖలో పేర్కొన్న నేపథ్యం. మరి ఈ నేపథ్యంలోనే చూసాం హైకోర్టు నుంచి కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్ ఫార్ములా ఈజీఎస్ లో ఏసీబీ విచారణలో ఆ లాయర్ అనుమతించాలని కోరాడు. మరి కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టు అనుమతించింది. ఈ పిటిషన్ మధ్యాహ్నం విచారణ. సో ఇలా మొత్తంగా కేటీఆర్ రెండోసారి అయితే ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ససేమిరా అంటే ఏటి పరిస్థితులను మీ అడ్వకేట్లను అనుమతించబోము, దీంట్లో దోషిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే విచారణకు రావాలి, మేము అడిగిన సమాధానాలు చెప్పాలి, తర్వాత అవసరమైన డాక్యుమెంట్లు కూడా సమయం కూడా ఇస్తామన్నట్టుగా స్పష్టంగా నాకు పెట్టిన పరిస్థితి. అయితే మహేందర్ రెడ్డి చెప్పండి, ధర్మాసనం చేసిన సంచలన వ్యాఖ్యలకు సంబంధించి అంటే ఏసీబీ విచారణలో కేటీఆర్ వెంట న్యాయవాది కలిసి కూర్చునేందుకు కూడా అనుమతించలేదు, అలాగే కేటీఆర్ వెళ్ళిపోవడం, మరోసారి ఏసీబీ నోటీసులు ఇవ్వడం, 4 గంటలకు తీర్పు వెలువడించనుంది. ఈ నేపథ్యంలో ఏ విధంగా చూసుకోవాలంటారు? ఆ తీర్పు కేటీఆర్ కి ఏ విధంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఒకటి తన విచారణ రాని కేటీఆర్ నోటీసులు అయితే ఇచ్చింది. కానీ ఇంకా కేటీఆర్ ఇప్పటి వరకు అడ్వకేట్లు కానీ లీగల్ టీం కానీ ఎవరు కూడా కోర్టు నుంచి వచ్చేదానికి సమయం అయితే పట్టవచ్చు. అని ప్రస్తుతం ఉన్న ఈ వ్యవహారం సంబంధించి అయితే
కేటీఆర్ కు అయితే రెండోసారి నోటీసులు ఇచ్చారు. దీంట్లో ఒకవైపు ఈడీ, ఒకవైపు ఏసీబీ విచారణ కొనసాగుతూనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక లంచ్ మోషన్ లో ఏదైతే జరిగింది దానిపైన ఇక జడ్జిమెంట్ ఇక రాని పరిస్థితి ఉంది. మరి ఇక ఎదురు చూడాలి. మరి కేటీఆర్ కు వరుసగా షాక్ అయితే ఇస్తుంది హైకోర్టు. ఎందుకంటే దీంట్లో ఏసీబీ పొందుపరిచినటువంటి అంశాలన్నీ కూడా చాలా వరకు న్యాయానికి ఇటు ఆ న్యాయస్థానానికి పూర్తిగా అంగీకరించినట్టుగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇక కేటీఆర్ ఇప్పుడు మోషన్ ఏదైతే లంచ్ మోషన్ చేశాడో ఆ విషయంలో కూడా తనకు నెగిటివ్ వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఎదురు చూడాలి ఏం జరుగుతుందనే దానిపైన అయితే కాసేపట్లో తేలిన అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.